ఇప్పుడు మనం మధ్య మధ్య ఒక మాట వింటూ ఉంటాం. రాజ్యాంగ విలువలు. అయితే ఏ విధంగా విలువ అని మనం లెక్క పెడతాం మనం అనేది ఒక ప్రశ్న. ఇందులో కూడా మీకు మళ్ళీ టెక్స్ట్లో ఉండదు. టెక్స్ట్ వేరు, కాంటెక్స్ట్ వేరు. ఈ కాంటెక్స్ట్లో కొన్ని అంశాలు బయటకు వచ్చినప్పుడు, చర్చ చేసినప్పుడు విలువల గురించి వస్తాయి. విలువలు ఎక్కడుంటాయి? మరి రాజ్యాంగంలో ఎక్కడ కనపడదు విలువ విలువ అని రాయడవాడు. కానీ ఎక్కడ ఉంటుంది అది? మీకు పీఠికలో ఉంటుంది. పీఠికలో ఒక ఉదాహరణ ఏమిటంటే సమానత. అసలు సమానత అంటే ఏంటంటే ఆర్టికల్లో ఉంది. ఆర్టికల్ 14లో ఉంది, సమానత ఉంది. కానీ సమానత అంటే సరిపోదు, ఈ టెక్స్ట్కి సరిపోతుంది. టెక్స్ట్కు మించిన ఒకనొక అంశం ఉంటుంది అక్కడ. ఇట్ ఈస్ బియాండ్ యువర్ టెక్స్ట్. అప్పుడు యూ హ్యావ్ టు లుక్ టు ది కాంటెక్స్ట్ అన్నమాట. ఆ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే సమానత మీకు పీఠికలో ఉంటుంది. కనుక పీఠిక ఆ విలువలకి ఉంటుంది. ఆ విలువలు ఉండే ఒకనొక అద్భుతమైన పీఠిక అది. కనుక ఆ పీఠికలో ఏమవుతాయంటే మీకు 1-2 లేవు ఇక్కడ. రకరకాల సమానతలు ఉంటాయి. అందరూ కలిసి ఉండాలి, పిల్లలంతా పెద్దలంతా కలిసి ఉండాలి, పిల్లలు చదువుకోవాలి. అంటే ఆదేశించేది ఎవరు? ఆర్డర్స్ చేస్తూ ఉంటే నువ్వు చేసేదే ఉంది, ఏం లేదు. కనుక అందులో కూడా ఒక విలువ ఉంది. ఆ విలువ ఏమిటంటే ఆదేశిక సూత్రాలు. అవి సూత్రాలు అంటే అట్లా అని మనం వెంటనే అమలు చేయడానికి లేదు. అమలు చేయవలసిన బాధ్యత అయితే ఉంది, కానీ అమలు చేయడం కష్టం, సాధ్యం కూడా కాదు. అందులో రాస్తారు కూడా మీకు ఆదేశిక సూత్రాలు ఏమంటారంటే ఈ సూత్రాలను విలువలుగా అర్థం చేసుకోవాలి, కానీ చట్టపరంగా కాకపోయినా, టెక్స్ట్లో లేకపోయినా విలువ అని అర్థం చేసిన తర్వాత, అర్థమైన తర్వాత అప్పుడు మనం ఏ విధంగా దాన్ని మనం వాడించాలి అనాలి. కానీ అమలు చేయాలంటే సాధ్యం కాదు. కోర్టుకు వెళ్ళి అమలు చేయడానికి వీల్లేదు. కోర్టుకు వెళ్ళి అమలు మీరు వేసి తీరాలి, ఆదేశిక సూత్రంలో ఉంది కనుక మీరు అమలు చేయండి అనడానికి లేదు. కోర్టు ఖచ్చితంగా కొట్టేస్తుంది దానిపైన, సుప్రీంకోర్టు. కనుక విలువలు అనేవి వెంటనే అమలు చేయాల్సినవి కాదు, వాటి అందరూ పాటించవలసిన విలువలు అవి. కనుక విలువలు చాలా గొప్పవి అని అర్థం చేసుకోవాలి. మధ్య మధ్య మనము వింటూ ఉంటాం ఏమిటంటే ఈ రాజ్యాంగానికి సంబంధించినప్పుడు రకరకాలుగా ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు. మొరాలిటీ. ఏమిటి మొరాలిటీ అంటే? నైతిక విలువ అంటాం. నైతిక విలువ అంటే నీతి. నీతి ఎక్కడుంది? నీతి ఎక్కడుంది అంటే మళ్ళీ రాజ్యాంగంలో ఉండదు. నీతి అనేది ఆ నీతి ఎక్కడి దగ్గర ఉంటుందో, నీతి కలిగిన వాడివైతే, ఒక నీతి కలిగిన వాడివైతే, నీతి ఉంటే, నీకు ఒక రీతి ఉంటే, ఒక నీతి ఉంటే దాన్ని నీకు నీతికి సంబంధించిన అంశం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నీతి నుంచి నైతిక అంటున్నాం. నైతిక నుంచి ఏమంటున్నాం మళ్ళీ? ఇది మళ్ళీ అందరూ అర్థం చేసుకోవాల్సిందే కానీ అమలు చేయాల్సింది కాదు. ఏమని అమలు చేస్తారండి? అందరూ సమానతగా ఉండాలి అనేది ఎంత కష్టమో, నీతిగా అంటే కూడా, నీతిగా ఉండడం కూడా కష్టమే. నీతిగా ఉండడం అంటే ఒకసారి మనం నీతిగా ఉండం, అప్పుడు ఏం చేస్తాం? నీతిగా ఉండలేం మనం. ఒకసారి అబద్ధం చేయాల్సి వస్తుంది అనుకోండి. నిజం చెప్పడం అనేది నీతి. అబద్ధం చెప్తే కానీ మీరు ఒక డాక్టర్, అది ఏదో చెప్పాలి, ఎవరికి ఒక ధైర్యం ఇవ్వడం కోసం ఒక అబద్ధం చెప్పాలి. అది నైతికమా కాదా? ఖచ్చితంగా నైతికమే, నైతిక విలువ. అయితే ఈ నైతిక విలువలు రాజ్యాంగానికి అతీతంగా ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే మనకి మొరాలిటీ అనే మాట కూడా అర్థమవుతుంది.